మీ పేరు బాబాయ్? నా పేరు మాణిక్యాలరావు, ముక్కు మాణిక్యాలరావు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయ్యాక ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? పరిపాలన ఏముందండి, దానికి ఒక ఆలోచన కూడా లేదు చంద్రనాయుడు బాబు గారికి. పిల్లలకి వేశారు మొన్న అమ్మఒడి పథకం, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలా. దాని గురించి అడగాలంటే వాళ్ళు వెనకాల ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏం పట్టించుకుంటలే ఎవరిని కూడా. ఆ ప్రభుత్వం కూడా ఇది చేసేది కూడా అన్నీ చేసేవన్నీ కూడా రౌడీజం, దౌర్జన్యం, కేసులు పెడతాం ఎవడన్నా అడిగితే. ఇప్పుడు నేను అడిగినా, ఇప్పుడు నేను ఇలాగన్నాను అనుకో, నా మీద కూడా కేసు పెడతాను. అయితే నాకు అది ఆ భయం అయితే లేదు. సమయం పథకాలు ఏమీ ఇవ్వాలా, రైతు భరోసా ఇవ్వాలా, పిల్లలకి 18 సంవత్సరాలకి 1500 ఇస్తా అన్నారు, అవి లేదు, ఏమీ లేవు అసలు. మొత్తం చాలా ఇంకా ఉన్నాయి. నిరుద్యోగులకి 3000 అన్నారు, అవి లేవు. పిల్లలందరినీ కూడా అడవలసిన ఏడుతున్నారు ప్రజలు, లేబర్ కూడా. ఈ బ్రాందీ షాపులు వచ్చినాయి, బ్రాందీ షాపులో ఆ మందు తాగిన కూడా చచ్చిపోతున్నారు. దీనికి ఈ ప్రభుత్వంలో ఇంటింటికి షాపులే, ఎక్కడైనా అదే, అది లేకపోతే లేరు. అవసరమైతే డిస్పోజల్ చేస్తారు ఇంటికి వెళ్ళి. ఈ బ్రాందీ షాపుల్లో ఇవన్నీ కూడా దౌర్జన్యం అంతా ఎక్కది, రౌడీ రాజ్యంలో తయారైంది గవర్నమెంట్. అసలు ఏమీ లేదు గవర్నమెంట్ దగ్గర. జనాలను ఎలా మడ్డుకొడుతున్నారు, లేబర్ని అసలు చచ్చిపోతున్నారు. ఏమీ లేవు వాళ్ళకి పనులు. ఇప్పుడు ఏంటంటే ఇది కరువు పనులు పెట్టారు, అవి అయితే వస్తున్నాయి. మోడీ గారు పుణ్యం అంటే వేస్తున్నాడు అది దాన్ని చేసేది. ఇప్పుడు రేషన్ షాపులు, రేషన్ బండ్లు ఉన్నాయి ఇది వరకు, ఇప్పుడు రేషన్ షాపులు పెట్టారు. ఇప్పుడు రేషన్ షాపుల వల్ల అది ఇబ్బందే కదండి, అదే ఇబ్బందే కదండి. ఇప్పుడు లైన్లోకి వెళ్ళాలి, ఇంటికి వచ్చేవి పోయినాయి, ఇంటికి వచ్చేవి కావాలన్నా అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోవాలి. ఆడవాళ్ళు వెళ్ళి 2 గంటలు 3 గంటలు నుంచుంటున్నారు వెనకాల, దానికి కూడా ఇబ్బందే కదా సార్. జనాలు అంటున్నారు ఇంటింటికి వచ్చి ఏమి ఇవ్వలేదు, ఒక రోడ్లో ఆపి తీసుకున్నాము, దానికన్నా మా పనులు మేము ఆపుకుంటే ఇక్కడ బండి వచ్చడానికి మా పనులు మేము ఆపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము లేదండి, బళ్ళు వస్తున్నాయి, సందుకు వస్తున్నాయి, ఈదికి వస్తున్నాయి, ఒక దగ్గరికి వస్తున్నారు తీసుకుంటున్నారు, 7 ముద్రలు వేస్తున్నారు తీసుకుంటున్నారు. దానికి ఇబ్బంది ఏం కాదు, అది చేస్తాం చాలా తప్పే. వాళ్ళ ఉద్యోగాలు కూడా తీస్తారు కదండి, వాలంటీర్లు కూడా మొత్తం కంప్లీట్గా తీసి పడతాయి. ఇప్పుడు 10,000 ఇస్తా అన్నాడు, ఆయన నోటితో ఆయనే. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అసలు మరీ దారుణం. ఎక్కడ ప్యాకేజీలు వస్తాయని చూసుకుంటున్నాడు ఆయన. జనాలు ఇబ్బంది, వాగ్దానాలు చేశాడు. నేను ఏం చేశారు ఆయనేమో ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాడు. చంద్రబాబు బాబు గారు ఎక్కడ ఉండమంటే అక్కడ చేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అలాగే తయారయ్యారు, నాకెంత నీకెంత, ఏ ఎమ్మెల్యేనే అలాగే తయారయ్యారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగినా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కొంతమందికి మాత్రం ఈ అభివృద్ధి కనపడదో, ఈ సంక్షేమ పథకాలు కనపడో. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని మంచి పనులు జరిగినా వాళ్ళ కంటికి కనిపించవు. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమేటిక్ అలవాటు పడిపోయారు. ముందు ఒక పెద్ద ఆయన గారు చెప్తున్న మాటలేంటి, కూటమి ప్రభుత్వం అంట ఈ తల్లికి వందనం డబ్బులు కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఆపేసింది, కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా వ్యవహరించింది ఈ విషయంలో, తల్లికి వందనం విషయంలో. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ఆ తల్లి ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం చాలా శ్రద్ధగా వ్యవహరించింది ఈ విషయంలో. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం డబ్బులు పడేలా చర్యలు తీసుకుంది. అయితే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్. ఒకటి కేవైసీ అప్డేట్స్, కేవైసీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, అంటే ఆధార్ కార్డు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇలాంటి విషయాలు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే వాటిని వెరిఫై చేసుకుని మళ్ళీ అప్లై చేయండి, ఖచ్చితంగా వస్తాయని చెప్పి హామీ ఇచ్చింది. ఇంకొకటి, మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే 10th క్లాస్ సంబంధించిన వాళ్ళకి ఈ నెలలో వేసారు ఆల్రెడీ. అంటే ఒక 10 రోజులు గ్యాప్ వచ్చింది 10th క్లాస్ సంబంధించిన వాళ్ళకి. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూటమి ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తే, ఆ పైగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇచ్చారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రం ఇచ్చాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు మీరు అందరూ? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చిన మీకు మాత్రం హ్యాపీగా ఉంది కదా. ఈరోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవడానికి ఇస్తే, మరి ఇప్పుడు ఎందుకు మీ యొక్క నోరులు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయాయా, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఇబ్బంది కలిగినాయా? గత 5 సంవత్సరాల్లో
దళితుల్ని అత్యంత దారుణంగా హింసించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఆ వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఎస్సీలకు సంబంధించి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఒక దళితుడిని అత్యంత దారుణంగా ఇబ్బంది పెట్టి చంపేసినటువంటి డాక్టర్ సుధాకర్ విషయంలో అప్పుడెందుకు మీ నోరు లేగలేదు? మన దళితులకు సంబంధించి అనేక రకాల ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన వాటినే కానీ మన నిధులన్నిటిని మనకు రానియకుండా అడ్డుకట్ట వేసి వాటిని వేరే రకాలుగా ఉపయోగించి మన యొక్క నిధులన్నిటిని ఆపేసినప్పుడు ఎందుకు మీ నోరులో అప్పుడు పనిచేయాల? అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించాలా? ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాలుగా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయమా? అంటే చంద్రబాబు నాయుడు అయితే ఏం మాట్లాడో ఎన్నైనా విమర్శించవచ్చు చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారా? మరి అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 3 ముక్కలు చేసి కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధానులు అని చేయకుండా చేశాడు కదా, అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు? అంటే వాస్తవాలు కళ్ళ ముందు మీకు కనపడుతున్నాయి కదా. ఈ రోజున ఎన్ని ఒక్క సంవత్సరంలోనే ఫెన్షన్ని 3,000 రూపాయల ఫెన్షన్ 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 4,000 ఇస్తానికి, జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తానికి ఏకంగా 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ దశల వారీగా పంచాడు. కనీసం దీని గురించి ఎవరైనా ప్రశ్నించారా? అది ప్రశ్నించలా. ఈరోజు నా అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు ఫెన్షన్ ఇస్తూ ఉంటుంటే ఇప్పుడు మీకు ఆ ఫెన్షన్లు అందట్లేదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు అందవో? నీవు అనర్హుడు అయితే నీకు ఖచ్చితంగా అందదు, అర్హుడు అయితే ఖచ్చితంగా అందుతుంది. నీకు ఫెన్షన్ రావట్లేదు అంటావు, ఫెన్షన్ కోసం అప్లై చేయలేదంటావు, అప్లై చేస్తే రాలేదంటావు. ఎందుకు రాదు? ఇక్కడ మీలా పార్టీ భేదాలను చూపించలా. అన్నా క్రమంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళ వీళ్ళ తన మన అని చెప్పి భేదాభిప్రాయాలు ఏం చూడాల. అర్హులైతే ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా మారాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగానో ఒకసారి టాలీ చేసుకుని చూడండి. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి చూడండి. గతంలో ఆ రోడ్ల మీద నడవాలంటే అత్యంత దారుణంగా ఉండేవి, గుంతలతో రోడ్లు. వర్షాలు వస్తే కనీసం గుంత ఎక్కడ ఉందో లేదంటే ఎక్కడ పడిపోతున్నట్టు విధంగా ఉండేది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ గుంతలన్నింటిని పూడ్చి రోడ్డుని సాఫీగా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా? ఏం మాట్లాడుతున్నారండి? పండిన పంటకి 24 గంటల్లో డబ్బులు జమ చేస్తా ఉండంటే రైతుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడా? జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా? పండిన పంటకి ఆన్లైన్ అవ్వలేదని చెప్పి నీ ఆన్లైన్ ఎక్కడో అయింది అక్కడికి వెళ్ళి పంట అమ్ముకొని చెప్పి ఇలా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి చేసింది ఎవరు? ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి. మనం నోరు ఉంది కదా ఏదైనా మాట్లాడేయచ్చు, చెల్లుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకోవాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన వ్యవహరించి ప్రతి ఒక్క పథకాన్ని అవలంబిస్తూ అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి మెరుగైన జీవన విధానాన్ని అందిస్తూ ఉంటే ఈ రోజున కొంతమంది ఒక్కటే పని, చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ భవిష్యత్తుని బదలం చేయాలి, ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయని చెప్పి కంకణం కట్టుకొని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మసిపూసి మారేడుగాయ చేసి ప్రజల్లోకి చెడు అభిప్రాయం తీసుకుని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లుతో వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరూ వాస్తవాలు తెలుసుకోండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నంతసేపు ఏం చేయలేదు. 5 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్ర నప్పులు ఊబులు కూర్చాడు. తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా చేసుకుంటూ రాష్ట్రానికి మెరుగైన జీవన విధానాన్ని అందిస్తున్నారు. ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి.